శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఫిలిం ఫెడరేషన్ వర్సెస్ జానీ మాస్టర్ ఇష్యూ జరుగుతుంది. అవును, అసలు ఏం జరిగింది, ఇందులో ఎవరి తప్పు ఎవరిది రైట్స్? యాక్చువల్గా జరిగిన ఏంటంటే నేను మొత్తం పరిశీలించింది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద సినిమాలు అంటే పెద్ద సినిమాలు ఎవరు అల్లు అర్జున్ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, విజయ్ దేవరకొండ వీళ్ళ సాంగ్లలో గ్లామరస్ కోసం డ్యాన్సర్స్ వాడతారన్నమాట. అయితే జానీ మాస్టర్ మీద ఇప్పుడు ఆరోపణ చేసేది ఏంటంటే అంటే బాంబే డ్యాన్సర్లనే వాడుతున్నాడు, బాంబే డ్యాన్సర్ల మీదనే కమిషన్ తీసుకుంటున్నా అంటే ఇది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది కమిషన్ అని. ఏ కొరియోగ్రాఫర్కైనా కమిషన్ ఉంటుంది కంపల్సరీ. అది నేను చేసినా ఎక్కువ 100 మందిని బాయ్స్ని పెట్టుకున్నా కానీ నాకు 1000 రూపీస్ కమిషన్ ఎవరికైనా వస్తుంది. బాంబేస్ వాళ్ళది ఏంటంటే కొంచెం పేమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అది ప్రొడ్యూసర్ వాళ్ళది కదా చూసుకునేది. వీళ్ళు మేము మొన్న మీకు ఒక క్వశ్చన్ చెప్పిన, సైరా సినిమాకి 600 మంది డ్యాన్సర్లని బయట వాళ్ళని పెట్టుకోరు. బయట వాళ్ళు అంటే ఎవరు, మామూలుగా ఈ ఊర్లలో డ్యాన్స్ నేర్పించుకునే వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళల్లో కమిషన్ తీసుకున్నారు. అది తప్పు. ఎందుకంటే వాళ్ళకి డాన్సర్ కార్డు ఉండదు, ఏముండదు. నువ్వు ఎక్కడి నుంచో పిలుచుకొచ్చి నువ్వు డాన్సర్ అని చెప్పేసి వెనక వేయించి 1500 ఇవ్వడం అనేది తప్పు. నువ్వు అసలు పేమెంట్ కమిషన్ అనేది ఏంది? ఇప్పుడు నేను ఒక పిల్లగాడిని పెట్టుకున్నా, ఎక్కడ ఉన్నా ఒక 50 మందిని పెట్టుకున్నా. 50 మందికి వాళ్ళకి పేమెంట్ ఇయ్యంగా ఆ పేమెంట్ మీద అదనపు కమిషన్ వస్తుంది వాళ్ళకి. అది కామన్, అది ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు మేమనేది ఏంటంటే సైరా సినిమాలో నువ్వు 600 మంది డాన్సర్లు పెట్టుకున్నావు. తెలంగాణ యూనియన్ 100 మందికి ఇచ్చినావు. 100 మందికి ఎంత పేమెంట్ వేయాలో? ఒక్క పేమెంట్కి వచ్చి 4500 పేమెంట్ ఎంత రావాలి? చాలా ఎక్కువ మొత్తం రావాలి. మాకు ఇచ్చింది 1500. 1500 అంటే ఎంత పేమెంట్ తిన్నారు మా మీద? దాని గురించి మాట్లాడమంటే జానీ మాస్టర్ బాంబే వాళ్ళని పెట్టుకొని బాంబే వాళ్ళ మీద కమిషన్ తిన్నాడు అంటే జానీ మాస్టర్ ఒక్కడే చేసిండా? గణేష్ మాస్టర్ చేసిండు, శేఖర్ మాస్టర్ చేసిండు, భాను మాస్టర్ చేసిండు, లారెన్స్ ఎంతమందో కొరియోగ్రాఫర్లను బాంబేలో వాడుకున్నారు. అసలు ఏంటంటే వాళ్ళ సుమలత గారు ఈ కొన్ని సినిమాలలో ఎక్కువ డ్యాన్సర్లను పెట్టుకొని వాళ్ళకి తక్కువ పేమెంట్ ఇచ్చి 1500-2000 రూపాయలు కమిషన్ తింటారు అనే మాట తీసేవారికి ఇక దాన్ని కావాల్సుకొని పైకి లేపి దాన్ని ఎగతా చేసి వీళ్ళని అట్లా చేసి. కానీ ఇంకోటి ఏంటంటే జానీ మాస్టర్ ఆయన చేసే అంటే ఉన్న 2 సంవత్సరాలు ఆయన చేసిన 2 పనులు మంచిగా ఏంటంటే, ఒకటి సందీప్ మాస్టర్ కార్డు ఇవ్వటం. ఎందుకంటే పాపం సందీప్ మాస్టర్ ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటి నుంచో కార్డు తీసుకున్నాడు కానీ కార్డు ఇవ్వలే. చెన్నై కార్డు తీసుకున్నాడు, మేము బాంబే కార్డు తీసుకున్నాం. మాకు కూడా కొరియోగ్రాఫర్ కార్డు ఇవ్వమన్నాం, మేము తెలంగాణ యూనియన్ పెట్టుకున్నాం. ఆయన తెలంగాణ యూనియన్లో రాకుండా చెన్నై కార్డు మీదనే ఉండి ఇప్పుడు అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారి దయ వల్ల ఇప్పుడు ఆయన కార్డు వచ్చింది. వీళ్ళేం సొంతంగా పిలిచిలే, ఆయన ఒత్తిడి చేయడం వల్ల కార్డు ఇచ్చారు. ఆ ఒత్తిడి చేయడం వల్ల కార్డు ఇచ్చినా కానీ జానీ మాస్టర్ వాళ్ళ భార్య ఇద్దరు కలిసి ఒత్తిడి వేసుకొని వాళ్ళ మీద వేసుకొని కార్డు ఇచ్చినందుకు ఇప్పుడు ఈ రచ్చ మొత్తం అదే. ఇంకా ఈ ముందు జానీ ఉంటే, సుమలత ఉంటే ఇంకెన్ని ఎలిగేషన్ సృష్టిస్తారో. ఇప్పుడు మీరు నిజంగా చూసుకోండి, ఈ 24 క్రాఫ్ట్స్లో తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కోటీశ్వర్లే, అందరికీ ఫుల్ సంపాదించుకున్న వాళ్ళే. మళ్ళీ ఇంకా వాళ్ళే ఉంటారు కానీ కొత్త వాళ్ళకి ఇయ్యరు అయింది. మేమన్నది కూడా ఏంటంటే మా యూనియన్ తరపు నుంచి, అంటే మాది తెలంగాణ యూనియన్ తరపు నుంచి జానీ మాస్టర్కి ఫుల్ సపోర్ట్. ఎందుకంటే ఆయన మా యూనియన్లోకి వస్తారంటే వెల్కమ్, ఆయనకు రెడ్ కార్పెట్ వేసి పిలుస్తాం. ఎందుకంటే అలాంటి వాడు మంచోడు ఒక యూనియన్లో ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఆయన కనుక మా యూనియన్లోకి వస్తే డీలో ఉన్న కొరియోగ్రాఫర్లందరికీ కార్డులు ఇస్తాం మేము. ఎందుకంటే ఎవరు టాలెంట్ని ఎవరు ఆపలేరండి, దానివల్లనే ఈ గొడవ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేబర్ కమిషనర్ దగ్గరకి ఈ గొడవ అక్కడికి వెళ్ళింది. వీళ్ళేమో 11 మందికి ఎలక్షన్స్ పెట్టాలని, వాళ్ళేమో ఫుల్ అందరికి పెట్టాలని. ఎవరు జానీ మాస్టర్ వాళ్ళేమో, జానీ మాస్టర్ వాళ్ళు సుమలత గారేమో ఈ 11 మంది ఎవరైతే రిజైన్ చేసారో వాళ్ళకే ఎలక్షన్ పెట్టాలని. వాళ్ళేమో లేదు ఎలక్షన్ బాడీ మొత్తానికి ఎలక్షన్ పెట్టాలి అని చెప్పి అట్లా పెడతారు. గెలిచిందే మొన్ననే గెలిచిండ్రు. ఎవరికైనా కంపల్సరీ ఏ ఎలక్షన్ బై ఎలక్షన్స్ అనేది కొంతమందికే పెడతారు కానీ అందరికీ పెట్టరు కదా. దాని గురించి చర్చ నడుస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఫెడరేషన్ వరకు వచ్చేవరకు అసలు సిచ్యువేషన్ నేను నిన్న వాళ్ళ ఫెడరేషన్ వాళ్ళు మాస్టర్కి అంటే నాన్ మెంబర్ని చేసి వర్క్ చేయొద్దని చెప్పి అన్నారని. కానీ ఇంకోటి ఏంటంటే ఒక ఫెడరేషన్ అనేది ఒక అమ్మ, ఫెడరేషన్ అనేది యూనియన్లో కలిపి అందరికి కలిపి ఒక అమ్మ లాంటిది అనమాట. అట్లాంటిది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ఇవన్నీ ఆయన నాన్ మెంబర్ చేసినాము, ఆయన నాన్ కోఆపరేషన్ చేసినాము, ఇవన్నీ మాట్లాడుకొని అనవసరంగా యూనియన్లో ఇజ్జత్ పోగొట్టుకోవడం తప్ప. యూనియన్లో పెద్ద వాళ్ళు ఉన్నారు. శ్రీశైలం అన్న తెలుసుగా మీకు, ఎంత మంచోడు ఆయన, ఎంతమందికో లైఫ్లు ఇచ్చినాడు. ఆయన ఫెడరేషన్కి చైర్మన్. అట్లాంటి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటే ఇవన్నీ సాల్వ్ అవుతాయి. ఎందుకంటే అనవసరంగా మీ కళ్ళల్లో మీరే పొడుచుకుంటారు అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. అలా అయితే
ఓన్లీ జానీ మాస్టర్ ఒక్కడే ఇలా కమిషన్లు తీసుకుంటుండో మిగతా ఎవరు తీసుకోవట్లేదు అన్నట్టు ఓన్లీ జానీ మాస్టర్నే ఎందుకు టార్గెట్ చేస్తారు? టార్గెట్ చేస్తారన్న, మంచి కదా, పని చేసేటోడు కదా. ఇప్పుడు శేఖర్ మాస్టరే, గణేష్ మాస్టరే, భాను మాస్టరే ఉన్నాడు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా యూనియన్కి చేసిరా వాళ్ళు? యూనియన్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, బజార్లో మంచి పని చేసేటోడే బడ్డు, ఏంటి ఏం దొంగతనం చేసేటోడు దేవుడు. అలా ఇక్కడ కాదు ఎక్కడైనా ఉంటుంది. అందుకోసమే ఎక్కడ కూడా మంచి పని చేయొద్దు. ఆయన ఇప్పుడు మంచి పని చేసిండు కాబట్టి 40 లక్షలు ఇన్సూరెన్స్ చేయించిండు, వాళ్ళ భార్య అన్ని ఎలిగేషన్ చేసేవారికి వాళ్ళు రానియరు. ఎందుకంటే ఎక్కడైనా అది, ఇక్కడే కాదు ఎక్కడైనా అంతే, అది ఉన్నదే. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అది ఉన్నదే. మంచోడికి ఎక్కడ వాల్యూ ఉండదు. వాళ్ళు ఏం చేశారంటే, నేను చూసిన కదా, వాళ్ళు చేసిన ఎలిగేషన్ ఇదే. సందీప్ మాస్టర్ కార్డు తీయడం ఒక తప్పు చేసినారు. ఇంకోటి ఏంటంటే, ఎవడైతే డబ్బులు తింటాడో వాడిని బయటికి లాగారు. ఈ 2 లాగినందుకే వాళ్ళని మొత్తం యూనియన్ నుంచి లేకుండా చేద్దామని చూస్తారు. నిజంగా డాన్సర్లకి వాళ్ళ కష్టపడ్డ దానికి సరే డబ్బులు అందుతున్నాయా? అదే అందట్లేదనే కదా. అంటే అందటం అంటే ఎక్స్ట్రా పేమెంట్. ఇప్పుడు మామూలుగా ఇచ్చే పేమెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు కలర్స్ వేసుకున్నందుకు సపరేట్ పేమెంట్ ఉంటుంది, గుండు కొట్టించుకున్నందుకు సపరేట్ పేమెంట్ ఉంటుంది, ఓన్ కాస్ట్యూమ్కు సపరేట్ ఉంటుంది, ఇట్లా సపరేట్ ఉంటుంది. రెయిన్ సపరేట్ ఉంటుంది, నైట్ షూట్ సపరేట్ ఉంటుంది, బత్తాలు సపరేట్ ఉంటాయి. అంటే ఏదైనా బయటకు పోయినాం అనుకో, నా అవుట్డోర్ పోతే దానికి సపరేట్ ఉంటుంది. ఈ సపరేట్ పేమెంట్ అనేది రావట్లేదు, డ్యాన్సర్లకు చెందట్లేదు అని చెప్పి ఈ వాదవన నేను ఆల్రెడీ విన్నా. అది కూడా కరెక్టే కదా మాట్లాడింది. డ్యాన్సర్ల పేమెంట్ రావట్లేదని మాట్లాడినందుకు ఆయన అట్లా చేసిరంటే అది లాస్ట్కి అంతా దేవుడే చూసుకుంటాడు. కానీ ఇంకోటి ఏంటంటే, ఫెడరేషన్ వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఆయన యాడికి పోయినా ఆర్టీ వెల్కమ్. మన అందరినీ అంటే ఏ రాష్ట్రానికి పోయినా, చెన్నై పోయినా, తమిళనాడు పోయినా, ముంబై పోయినా, ఎక్కడికి పోయినా కళ్ళు మూసుకొని తీసుకుంటారు. అట్లాంటి ఒక కొరియోగ్రాఫర్ మన యూనియన్ లేకపోతే మనకే సిగ్గుచేటు తప్ప అది ఆయనకి ఏం కాదు. ఆయన యాడికి పోయినా టాపే. అది ఒక కొరియోగ్రాఫర్కి ఒక ఫిలిం కానీ ఒక సాంగ్ చేస్తే మ్యాక్సిమం ఎంత రెమ్యూనరేషన్ వస్తుంది? అయితే ఇప్పుడు రేంజ్ని బట్టి, ఇప్పుడు నేను 50,000 తీసుకుంటా. కొంతమంది మాస్టర్లు ఉన్నారు 1 lakh తీసుకుంటారు. ఇప్పుడు సందీప్ మాస్టర్ 1 lakh 1.5 lakh తీసుకుంటారు. శేఖర్ మాస్టర్ 3 లక్షలు తీసుకుంటాడు. జానీ మాస్టర్ 5 లక్షలు తీసుకుంటారు. టాప్ను బట్టి. ఇప్పుడు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటే నార్మల్ విషయం కాదు కదా. ఒక కొరియోగ్రఫీలో చాలా ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి, దానికి ఏ షాట్ ఎట్లా చేయాలని చాలా రిస్క్ ఉంటుంది, చాలా పని ఉంటుంది. కాబట్టి వాళ్ళు తీసుకోవడంలో తప్పులేదు. కమిషన్ కూడా ఇంకోటి ఏంటంటే, ఒక్కొక్క సాంగ్కి ఇంత కమిషన్ కంపల్సరీ. అది బాయ్స్ మీద వస్తుంది పక్కా కమిషను, ఎవరికైనా వస్తుంది. శేఖర్ మాస్టర్కి వస్తుంది, జానీ మాస్టర్కి వస్తుంది, లారెన్స్ ప్రభుదేవ్ గారు కూడా తీసుకుంటారు. కమిషన్ అనేది కామన్. అది ఎంతమందిని పెట్టుకుంటే అంతమంది. ఇంకోటి ఏంటంటే, జానీ మాస్టర్ దగ్గర నాకు ఇంకోటి నచ్చేది ఏంటంటే, ఒక 20 మందిని 20 మంది డ్యాన్సర్లు కావాలంటే 20 మంది సరిపోరండి, 50 మంది పెట్టుకునే మనసత్వం జానీ మాస్టర్. అయితే తెలుగులో సంవత్సరానికి అట్లీస్ట్ ఒక 300 to 400 ఫిలిమ్స్ జరుగుతూనే ఉంటాయి. ఎస్. సరే, అట్లీస్ట్ దాంట్లో ఒక 200 మూవీస్లో సాంగ్స్ ఉన్నాయి అనుకున్నా, దాంట్లో తెలుగు డాన్సర్లకి సరైన అవకాశాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఎందుకు దొరుకుతున్నాయి అంటే, ఇప్పుడు మన జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, కొంతమంది మాస్టర్లు బాగా డెవలప్ అయిన తర్వాత ఎక్కువ తెలుగు వాళ్ళకే ఇస్తున్నారు. ఈ మధ్య తెలుగు సాంగ్స్లే చెన్నై వాళ్ళు తక్కువ వస్తారు. ఇదివరకు మొత్తం చెన్నై వాళ్ళే ఉండేటోళ్ళు, ఇప్పుడు ఓన్లీ తెలుగు వాళ్ళే వస్తున్నారు. తెలుగు వాళ్ళు అలాగే తెలంగాణ యూనియన్ తరపు నుంచి కూడా చాలామంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. తెలంగాణ కొరియోగ్రాఫర్లకు అయితే అవకాశాలు వస్తున్నాయి. కొన్ని అవకాశాలు ఏంటంటే కావాలని వీళ్ళు చెడగొట్టడం అన్నమాట. ఫోన్లు చేసి పెద్ద సినిమాలు వచ్చేవారికి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి సార్, మా వాళ్ళు లేరా అని చెడగొడుతున్నారు. అట్లా కాకుండా అందరికీ పని రావాలి, అందరు కొరియోగ్రాఫ్ చేసుకోవాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాం మేము. అయితే ఫిలిం ఫెడరేషన్ ఇప్పుడు జానీ మాస్టర్కి అకౌజ్ నోటీసులు ఇచ్చి క్షమాపణ చెప్పాలి, వివరణ చెప్పాలి, లేకపోతే సస్పెండ్ చేస్తాం, ఆయన బహిష్కరిస్తాం, ఆయన పని చేస్తే 23 క్రాఫ్ట్లో అసలు ఆ సినిమాకి పని చేయమని చెప్పేసి ఓపెన్ గా ఇచ్చారు. సో ఇప్పుడు జానీ మాస్టర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారంటారు? ఒకటే, అది అవన్నీ మాటల వరకే అవుతాయి. జానీ మాస్టర్ పోయి ఒకసారి కలిస్తే మొత్తం ఆయన కామ్ అయిపోతాయి. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం గొడవ చేసినప్పుడు పెద్ద గొడవలు అయితే అని చెప్పి ఏదో అనుకున్నారు. మెగాస్టార్ గారి దగ్గర పోయింది 2 నిమిషాలు అయిపోయింది. 2 నిమిషాలు ఎంతో అనుకున్నారు, ఇట్లా అయిపోయింది. ఇది కూడా అంతే. అవన్నీ కామన్, వాళ్ళకి ఒక్కొక్క తల్లి బిడ్డలు కాబట్టి అవన్నీ కామన్గా ఉంటాయి. ఈయన పోయి మళ్ళీ ఫెడరేషన్ని కలిసినా, శ్రీశైలం అన్న గారిని కలిసినా ఎమ్మటి పని అయిపోతుంది. ఎందుకంటే అవి వాళ్ళు మాట్లాడుకొని సెట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఫెడరేషన్లో అనిల్ అన్న అని, శ్రీశైలం అన్న గారు కానీ వీళ్ళ దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడుకుంటే మొత్తం సెట్ అయిపోతాయి. ఓకే, తెలంగాణ డ్యాన్స్ అసోసియేషన్ కింద మీరు జానీ మాస్టర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా యూనియన్ తరపు నుంచే జానీ మాస్టర్కి ఒకటే, మీకు ఎప్పుడైనా ఎనీ టైం ఆల్వేస్ వెల్కమ్ మా యూనియన్లోకి. మీకు ఫుల్ సపోర్ట్ మా యూనియన్ నుంచి. మీరు ఏదైనా చేయొచ్చు.
వర్క్ ఎట్లాంటి మీకు ఎటువంటి అభ్యంతరం లేదు, మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. మేము ఫుల్ మా తెలంగాణ యూనియన్ తరపు నుంచి మీకు సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మాకు కావాల్సింది వర్క్, మా పిల్లగాళ్ళకి కావాల్సింది వర్క్. మేము వర్క్ కోసం ఇట్లా ఎదురు చూస్తున్నాం అనమాట. మీరు వర్క్ వచ్చి మా యూనియన్లోకి వచ్చి వర్క్ ఇస్తే అంతకు మించి ఇంకేం లేదు మాకు. ఈ లెటర్ వెనక ఎవరైనా ఉన్నారనుకుంటారా? ఈ అక్యూజర్ లెటర్ పంపించారు, అవును. దాని వెనక ఎవరైనా పర్సనల్గా ఏమన్నా చేస్తున్నారు? పర్సనల్గా అట్లా ఏం లేదు కానీ ఇక అంటే అది ఆయన ఫెడరేషన్ అనే మాట వినకపోయే వరకు ఎవరికైనా బాధ అనిపిస్తుంది, అది చిన్న మ్యాటరే, అది చిన్న మ్యాటర్, వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. అదేంటంటే సోషల్ మీడియాలో వచ్చేవారికి అంత 10 మంది చెప్పేవారికి ఒక పెద్ద మ్యాటర్లా కనిపిస్తుంది. చాలా చిన్న మ్యాటర్, అది కూర్చుంటే మాట్లాడుకుంటే అయిపోతుంది. ఆ ఇష్యూ తర్వాతనే ఈ లెటర్ రిలీజ్ అయింది కదా, దానికి ఏమన్నా లింకప్ పెడుతుంది? లింకప్ అంటే దాని తర్వాత ఫెడరేషన్ని జానీ మాస్టర్ పోయి కలవలేదు అనేది కొంచెం సీరియస్ అయ్యారు. అదే ఎంత చిన్న మ్యాటరే, అది అయిపోతుంది. మళ్ళీ చూడండి, మేము నెక్స్ట్ అందరం కలిసిపోయినాం అని చెప్పి మళ్ళీ వీడియో వస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అండి ఆయన. అంత అడ్డగోలుగా వదులుకోలేరు, ఎవరు కూడా వదులుకుంటారా? అంత అడ్డగోలు ఆయన వదులుకోలేడు, వీళ్ళు వదులుకోలేరు. కాబట్టి ఇవన్నీ రీజనబుల్గా వస్తాయి. ఒకవేళ వదులుకుంటే మాత్రం మా యూనియన్లోకి అయితే మేము హార్టీ వెల్కమ్, అంతే. అయితే ఎవరైతే షష్ఠి మాస్టర్ ఉన్నారో, అవును, ఆమె ఈ మధ్య ఆరోపణలు చేసిందంటే నాకు కార్డు ఇవ్వడం కోసం చాలా తిప్పించుకున్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చాక అని చెప్పేసి స్టిల్ ఇప్పటికీ ఎలిగేషన్ చేస్తున్నారు. అయితే అసలు షష్ఠి వర్మకి తెలవంది ఏంటంటే, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే షష్ఠి వర్మ ఒక్కతే కాదు, షష్ఠి వర్మతో పాటు సందీప్ మాస్టర్, పండు మాస్టర్, ఒక 25 మందికి మాస్టర్ కొరియోగ్రాఫర్ పెట్టుకోరు. ఇది నిజమే, నాకు తెలుసు. అది 25 మంది కొరియోగ్రాఫర్. ఎందుకంటే మేము ఒకరోజు సిచ్యువేషన్లో మాకు ఒకరు చెప్పిండ్రు 25 మంది కొరియోగ్రాఫర్లకు కార్డు ఇవన్నీ పెట్టుకున్నమాట. అయితే దీంట్లో తెలుగు యూనియన్లో 110 మంది మాస్టర్లో 130 మాస్టర్ల కొరియోగ్రాఫర్లు ఉంటారు. ఇప్పుడు యూనియన్ ప్రెసిడెంట్ డిసైడ్ చేసేది కాదు, ఈ కొరియోగ్రాఫర్లు డిసైడ్ చేస్తేనే వాళ్ళకి కార్డు ఇవ్వాలన్నమాట. అర్థమైందా మీకు? ఈ కొరియోగ్రాఫర్లు డిసైడ్ చేసి కార్డు ఇవ్వమంటేనే వాళ్ళకి కార్డు ఇవ్వాలి. దాంట్లో మీకు ప్రెసిడెంట్కి గెలిచినా తుస్సే, సెక్రటరీకి గెలిచినా తుస్సే, ఓన్లీ వాళ్ళ తాత్కాలం వరకే. కొరియోగ్రాఫర్లకి డ్యాన్సర్ల కార్డు ఇవ్వాలంటే ఈ మాస్టర్లు అందరూ సైన్ పెడితేనే అవుతుంది అనమాట. అది రీసెంట్గా నేను ఒకరితో మాట్లాడినందుకు, మా కేసు గురించి ఒకరితో మాట్లాడినందుకు, మీ అందరికీ కార్డులు ఇవ్వడానికి కారణం కూడా అంతే, మా మాస్టర్లు ఒప్పుకోవట్లేదు అన్నారు. అదేంది, యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ డిసైడ్ చేస్తారు కానీ ఈ కొరియోగ్రాఫర్కి ఎందుకు డిసైడ్ చేస్తారంటే వీళ్ళు వస్తే వాళ్ళకి వర్క్ రాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అందరు పాత పడిపోయారు అండ్ అందరు ఏజ్ అయిపోయింది, వీళ్ళు వస్తే వాళ్ళకి వర్క్ రాదనే సిచ్యువేషన్ తప్ప వేరే ఏం లేదు అక్కడ. ఇప్పుడు చెప్తానుగా మళ్ళీ కూడా మా మాట కాదని సందీప్ మాస్టర్ కార్డు ఇచ్చిండు, ఇదే వాళ్ళు మనసులో పెట్టుకోరు తప్ప అరే సందీప్ మాస్టరు చేసుకుంటున్నాడు, సాంగులు చేసుకుంటున్నాడు అనేది లేదు, ఇది ఒక్కటే పెట్టుకురు. అది అయితే ఈ యూనియన్ ఫైనల్కి వస్తుంది. యూనియన్లో శేఖర్ మాస్టర్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి చరణ్ గారితో మాట్లాడి తీసుకొచ్చారు. అయితే దాంట్లో కొంతమంది అపోజిషన్ ఎవరో ఏమంటున్నారంటే ఇన్సూరెన్స్ కన్నా ఆ డబ్బులు ఒక కాడ పెట్టి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి డాన్సర్లకు ఏమన్నా అవసరం ఉంటే దాంట్లో తీయడం బెటరు, ఇన్సూరెన్స్ వేస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. రెండిట్లో ఏది బెటర్? ఇన్సూరెన్సే బెటరు. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ కింద పడిపోవచ్చేమో, నాకెవరు నువ్వు ఎవరైనా యూనియన్ ఇస్తా, మా అంటే యూనియన్ ఇస్తే ఎంత ఇస్తే ఒక 2 లక్షలు ఇస్తుంది. అదే ఇన్సూరెన్స్ అనేది ఉంటే ఇన్సూరెన్స్ కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. వాళ్ళకి తెలియదు ఇన్సూరెన్స్ వాళ్ళు చేపించే పాలసీ మీద బట్టి ఉంటుంది. హఠాత్తు మరణం ఒకటి ఉంటుంది, యాక్సిడెంట్ మరణం ఒకటి ఉంటుంది, సో షూటింగ్లో మరణం, ఒక వర్క్ చేసుకుంటూ మరణం ఒకటి ఉంటుంది. తెలియదు అవన్నీ ఏంటంటే వాళ్ళకి తెలియని మాటలు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడదు. ఇన్సూరెన్స్ అట్లాంటి వాడు ఇన్సూరెన్స్ ఎందుకు పెడతాడు? అంత పెద్ద ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎందుకు చేపిస్తారు? ₹1,00,00,000 వరకు ఉంటుంది ఇన్సూరెన్స్లో, హఠాత్ మరణం సరిపోతే. అట్లాంటి చేపించడంలో తప్పే ఉంది. వాటిని తప్పు పడితే వాళ్ళంత మూర్ఖులు ఎవరు లేరండి. ఎందుకంటే ఒక యూనియన్ డెవలప్ కావాలని కోరుకునేటోడు వెదవా అని చెప్తే నేను ఏం చెప్పలేను, ఇక అది అంతకు మించి ఏం చెప్పలేను. కానీ ఆయన తిని ఆయన ఉండలేక అనవసరంగా గెలుకుండా నేను అనుకుంటున్నా. ఎందుకంటే మంచి చేయొద్దండి, మంచి లేదు. పోతుంటే కింద పడుతుంటే కూడా లేకపోద్దు. ఎందుకు లేకపోద్దు అంటే ఆ లేపుతాడికి దెబ్బ తాకింది అనుకో, ఈడే కింద పడేసిన కేసు పెట్టే రోజులు ఏందండి. ఒక మంచి చేద్దామని మా అప్పుడు మేము తిరుగుదామని చెప్తే చూస్తూ మోసాలండి తెలుసా. తెలుగు యూనియన్లో, తెలుగు డాన్సర్స్ యూనియన్లో నేను ఒక సైడ్ డాన్సర్, ఒక అమ్మాయిని మా ఖమ్మం అమ్మాయిని డాన్సర్గా పెట్టిస్తే అమ్మాయి బంగారం దిద్దులు పెట్టుకొని వచ్చింది తెలవక. సాంగ్ చేస్తే షూట్కి పోయిస్తుంటే నేను ఒక మేనేజర్కి ఇస్తే అమ్మేసుకున్నాడు తెలుసా. అమ్మేసుకున్నాడు దిద్దులు, అమ్మేసుకున్న డబ్బులు అడిగితే ఏమన్నాడు తెలుసా, బంగారు దిద్దులు ఏ మాస్టర్ అంటే ఇగో నేను అమ్మేసుకున్నా అని చెప్పి డైరెక్ట్ చెప్పేసినాడు. అది ఎప్పుడు 15 years బ్యాక్. ఆ పేరు కూడా మాకు తెలుసు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అంత ఎంతమందిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యూనియన్లో చాలామంది దొంగలు ఉన్నారు. మళ్ళీ కూడా చెప్తున్నాం కదా, వాళ్ళు ఇప్పటికైనా మారకపోతే మాత్రం చాలా తప్పు. మంచిగా చేసేటువంటి పని చేయనియండి, అర్థమైందా. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను 20 ఏళ్ళ
20 సంవత్సరాలను చూస్తున్న తెలుగు యూనియన్ని. ఈ మధ్య కొంచెం మంచిగా మారింది కాబట్టి మంచిగా ఉండండి. ఎందుకు ఇవన్నీ వేషాలు? ఓకే, ఫైనల్ గా జానీ మాస్టర్ అండ్ సుమలత గారు ఈ పదవిలోకి వచ్చాక డాన్సర్స్ అసోసియేషన్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా? అయింది, చాలా ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్ మీన్స్ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఎవరి డబ్బులు వాళ్ళకి కావాలనే ఒక ఇంప్రూవ్ ఒకటి, ప్రతి ఒక్కరికి కార్డు ఇవ్వాలని ఇంప్రూవ్. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ ఒక ఇంప్రూవ్. ఓకే, ఇంకోటి వాళ్ళు యూనియన్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు ఒక కొత్త మాస్టర్లు వచ్చి సాంగులు చేస్తుర్రు. అలాగే తెలుగు యూనియన్లో చాలామంది సాంగులు కొరియోగ్రాఫ్ చేసుకుంటున్నారు. ఇదివరకు చెన్నై వాళ్ళే వచ్చేవాళ్ళు, ఇప్పుడు చెన్నై వాళ్ళు ఎవరు రావద్దు, చెన్నై వాళ్ళు ఎవరు రాకుండా కొరియోగ్రాఫ్ చేయకుండా చేసిర్రు వాళ్ళు. ఇంకా కూడా మంచి మంచి కొరియోగ్రాఫర్లు కావాలని అందరికీ కార్డు ఇవ్వమని చెప్తున్నాం. మళ్ళా సుమలత గారు కంటిన్యూగా చేస్తే కూడా ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి కార్డు ఇవ్వండి, ప్రతి ఒక్క డాన్సర్ కార్డు ఇవ్వండి. మీకు కావాల్సిన డబ్బులు, మీకు ఎన్ని డబ్బులు కావాలో వాళ్ళకి చెప్పండి, తెచ్చుతారు, ఇస్తారు, కార్డు తీసుకుంటారు. అయితే కొరియోగ్రాఫర్ అవుతాడు, లేకపోతే ఏదో అవుతాడు, మీకు అవసరం లేదు. అందరికీ కార్డు ఇవ్వాలి. ప్రొడ్యూసర్లకు కూడా తెలంగాణ డాన్సర్లకి అండ్ మాస్టర్లకి సపోర్ట్ చేసి వర్క్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.